ఫ్రెండ్స్, చాలామందికి తిప్పతీగను గుర్తుపట్టడం ఎలాగో తెలియదు. అయితే ఎవరైతే తిప్పతీగను గుర్తుపడతారో చాలా తేలికైన విషయాలు గుర్తుపెట్టుకుంటారు. అంటే ఆ మొక్కను చూడంగానే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అన్నది గతంలో నేను 2 వీడియోల్లో చెప్పడం జరిగింది. అయితే ఇదే వీడియోలో కూడా ఒక తెలిసిన వ్యక్తి, అంటే తిప్పతీగ గురించి తెలిసిన వ్యక్తి ఏ విధంగా గుర్తుపడతాడో అన్నది మీరు తెలుసుకోవచ్చు. ఇగో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ మొక్కనే తిప్పతీగ అంటారనమాట. దీని కాయలు చూడండి, పండిన తర్వాత ఈ విధంగా ఎర్రగా ఉంటాయి, పచ్చిగా ఉన్నప్పుడు కూడా గ్రీన్గా ఉంటాయి. ఇది కేవలం మీరు తేలిగ్గా గుర్తుపట్టడం కోసమే చెప్పడం జరుగుతుంది. అయితే మరి ఈ వ్యక్తి ఏ విధంగా గుర్తుపడుతున్నాడో అన్నది తెలుసు. తిప్పతీగ అండి ఇది. ఈ తిప్పతీగ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం తిప్పతీగని గుర్తుపట్టడానికి ఫస్ట్ టైం మేము ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి దీని యొక్క విత్తనాలు. పండిన తర్వాత ఇలా రెడ్డిష్లో వస్తాయండి. గుర్తుపట్టడం కూడా చాలా ఈజీ. మనము ఇలా ఎర్రగా ఉంటాయి కాయలు. ఫస్ట్ ఏమో విత్తనాలు ఇలా పచ్చిగా ఉంటాయి, పండిన తర్వాత ఏమో ఇలా ఎర్రగా ఉంటాయి. చాలా ఉపయోగాలు ఉంటాయండి. మనం చూడటానికి ఏవో చాలా పిచ్చి పిచ్చి మొక్కలు అనుకుంటాము. ఈ భూమి మీద నిరుపయోగం అంటూ ఏం లేదు, ప్రతి ఉపయోగమే.